హైదరాబాద్ బోనాలు చూసుకుంటే మోదాలు భూలక్ష్మమ్మ గుడికి పోయినా ఆడికించి భాగ్యలక్ష్మమ్మ దగ్గరికి వచ్చిన చార్మినార్ కింద భాగ్యలక్ష్మమ్మ కూర్చుండి నిమ్మలంగా అందరికి దర్శనం ఇస్తుంటుంది. ముద్దుగా ఈ భాగ్యలక్ష్మమ్మకు చాలా పేరున్నది. ఈ అమ్మను బంగారు మైసమ్మ అంటారు, మళ్ళీ కొంతమంది ఏమో భాగ్యలక్ష్మమ్మ అంటారు. ఆ బంగారు మైసమ్మకు బోనాలు తెచ్చిన హైదరాబాద్ పబ్లిక్ చిన్న పబ్లిక్ లేరు, కిటకిట పబ్లిక్ ఉన్నది. పోకుంటే ఒక్కసారి అమ్మని దర్శనం చేసుకొని పబ్లిక్ తోటి ఇట్లా మాట్లాడుకుంటూ పోదాం పండి. చార్మినార్ చూస్తే మంచిగా అనిపిస్తుంది కదా, చూడబుద్ధి అవుతుంది నాకు ఇట్లా ముద్దుగా ఉన్నది. చాలా రోజులైంది చార్మినార్కి వచ్చి చూసి, బాగా రోజులైంది. ఒక చార్మినార్ మీదకి పబ్లిక్ గిట్ల ఎక్కిండ్రు అమ్మ, మంచిగా బాగున్నది. మంచిగా అమ్మవారి దర్శనం చేసుకొని బోనాలు ఎక్కించుకొని పోతా ఉన్నారు పబ్లిక్ అంతా. దర్శనానికి వచ్చేటోళ్ళు లైన్ చూడు అమ్మ, చిన్న పెద్దగా లేదు లైన్, ఆడికేం చీడదాకా మొత్తం చార్మినార్ చుట్టుముట్టున్నట్టున్నది లైన్ అంతా. బోనాలు ఎత్తుకపోయేటోళ్ళు ఎత్తుకపోతున్నారు, లోపలికి పోయి దర్శనానికి పోయేటోళ్ళు పోతున్నారు. అమ్మవారికి ఒడిబియ్యాలు పోసేటోళ్ళు పోస్తున్నారు మంచిగా. ఇగో ముద్దుగా బోనాలు ఎత్తుకొని సాకచెంబు పట్టుకొని మంచిగా మనది హిందూ సాంప్రదాయం ప్రకారం ఎట్లా పట్టు చీరలు లంగవోన్లు కట్టుకొని ఎట్లా పోతుంటారో అగో అట్లా పోతా ఉన్నారు బోనాలు ఎత్తుకొని. చెల్లి ఏడికెంచమ్మా? సిటీ కాలేజ్. సిటీ కాలేజ్ కాడికెంచి. ఏం మొక్కుకున్నావు బోనము? నీ పేరేం పేరమ్మా? వైష్ణవి. వైష్ణవి, ఏం మొక్కుకున్నావు బేట? అందరు చల్లగా ఉండాలని. అందరు చల్లగా ఉండాలని. అమ్మ ఏం పేరు? సుచరిత. ఏడికెంచి మీరు? మేము అందరం ఒకటే ఫ్యామిలీ సిటీ కాలేజ్ కాడికెంచి. అమ్మ మొక్కుకొని చేస్తారా బోనం, లేకపోతే సంవత్సరం చేయాలి కదా? ప్రతి ఏడాది చేసేదే బోనం కాబట్టి ప్రతి సంవత్సరం చేస్తాము అని చెప్తున్నారు. బోనాలు ఎత్తుకొని వస్తూ ఉన్నారు చూడండి పబ్లిక్ అంతా. ఇడికెంచి చూస్తే భాగ్యలక్ష్మి అమ్మ మంచిగా నిమ్మలంగా కనబడుతున్నది. అమ్మవారికి మంచిగా దర్శనం చేసుకోండి. లైన్లో వచ్చి చేతగాని వాళ్ళు కూడా ఇలవాడి చేత కాదు అనుకున్న వాళ్ళు కూడా ముద్దుగా ఇడికెంచి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని పోవచ్చు. యువతల బంధుకు వస్తే బోనాలు ఎక్కించటోళ్ళని చూసినాం కదా, ఇక బోనం దించుకొని అమ్మవారికి సమర్పణ చేసి తీసుకొని వస్తున్నారు. మంచిగా పచ్చ అన్నము పచ్చగూర ఉన్నది. అక్క మీద దాంట్లో ఏం తీసుకొచ్చినావు? ప్రసాదం ఇచ్చారు వాళ్ళు గుడికాడ ఇచ్చిన ప్రసాదం. నువ్వేం తీసుకొచ్చినావు? పైన పూరేలు, పచ్చ అన్నము, కొయ్యగూర, పెరుగు. ఇంట్లో అన్ని ఇంట్లోనేమో పచ్చి పులుసు, ఉల్లిగడ్డ చింతపండు వేసి పచ్చి పులుసు చేస్తారు కదా, పచ్చి పులుసు చేసుకొని అమ్మ ఏం పేరు? ఐశ్వర్య. ఐశ్వర్య, పెళ్ళైందా? అయింది. పిల్లలు లేరు ఇంకా. మొక్కుకున్నావా మరి అమ్మవారికి? కొలువు చేస్తావా ఐశ్వర్య? లేకుంటే లేదు, జాబ్ చేస్తాను. జాబ్ చేస్తావు? ఎలా? ఆప్టంలో ఐటీ కంపెనీస్. ఏమైనా మొక్కుకున్నవారా లేకపోతే ఉట్టిగా ప్రతి సంవత్సరం వచ్చేటట్టుగా వచ్చినవా? లేదు, మొక్కుకుంటాం కదా కంపల్సరీ. ఏం మొక్కినావు మరి ఈసారి? అంటే ఫ్యూచర్ బాగుండాలి అని చెప్పేసి కోరుకుంటాం కదా. ఎవరైనా కూడా భవిష్యత్తు బాగుండాలా అని మొక్కుకుంటామా అని. ఐశ్వర్య ఏడికెంచి వచ్చిరుచలే? ఇక్కడ ఉంటాం మేము కూడా. ఉప్పు కూడా వీళ్ళు ముద్దుగా అమ్మవారికి మొక్కుకొని వచ్చిండు. నీ పేరు ఏంటి చెల్లె? శ్రీవల్లి. శ్రీవల్లి. సుబ్రహ్మణ్య స్వామి భార్య పేరు శ్రీవల్లి, తెలుసా బేట? దేవసేన శ్రీవల్లి అని ఇద్దరు ఉంటారు ఆయనకు భార్యలు. మొక్కుకున్నారా మరి? మంచిగా మొక్కాలి. దర్శనంకి వచ్చింది మరి. ఆల్రెడీ బొట్లు పెద్ద బొట్లు పెడుతున్నాం. లాల్ దర్వాజా మంకాలమ్మ ఇంటి దగ్గర టెంపుల్, ఇంటికాడ టెంపుల్ ఈడికి వచ్చిండ్రు 3 జాగలకు. మమ్మీ బోనం తీసుకొని వచ్చింది, పిల్లలంతా ముందే వచ్చిండ్రు. బాగున్నా వచ్చలే? బాగున్నాను, మీరు బాగున్నారా? బాగున్నాను అమ్మ. ఏమేమి తీసుకొచ్చినావు అమ్మవారికి? పెరుగు, బెల్లం, పరమన్నం, పెరుగు నీళ్ళు, శాఖ పెట్టడానికి కూరలను ముందు పంపించాను. మీరు వస్తున్నారు, వాళ్ళు తొందరగా అమ్మవారిని చూడడానికి తొందరగా వస్తున్నారు దర్శనం చేసుకోవడానికి. ఎక్కడ ఉంటారమ్మా? లాల్ దర్వాజా ఉంటారు. మరి ఆడ లాల్ దర్వాజా సింహబాయిని అమ్మకి ఇట్లా బోనం సమర్పించిండ్రా? అక్కడ అయిపోయాక ఇక్కడ వచ్చాము అమ్మవారి. ఆడ బోనము ఈడ బోనం మా పిన్ని వాళ్ళు ఉంటారు. మా పిన్ని. అమ్మ నమస్తే. చిన్నమ్మ ఇగో ఆడపిల్లలను ముద్దుగా దగ్గర ఇచ్చుకున్నారు వీళ్ళు. ఎప్పుడు బోనాలకు కంపల్సరీ వస్తాం పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చి ఈడ బోనం ఎత్తుకున్నారు. అమ్మ ఏమైనా మొక్కుకుంటారా లేకపోతే మామూలుగా ప్రతి సంవత్సరం ఇచ్చుడేరా? మొక్కుకుంటాం. ఎట్లా అనిపిస్తుంది మొక్కుకుని బోనం చేసుకుంటే? మంచి అనిపిస్తుంది. అయితాయా పనులన్నీ? అయితే నువ్వు చెల్లె ఎడిగించి మా అక్కయ్య మొత్తం అక్కయ్యల పిల్లల్ని అందరినీ పిలుచుకున్నావు. మామూలుగా బోనాల పండుగ అంటేనే ఆడపిల్లల పండుగ, ఆడపిల్లలని అందరినీ పిలుచుకుంటారు కదా. నువ్వు కూడా వచ్చినావా అమ్మ అక్క ఇంటికి? మొత్తం అక్కయ్యలు అందరు వచ్చిండ్రు, అక్కయ్యల పిల్లలు కూడా. ముద్దుగా దేవుని దర్శనానికి ఫ్యామిలీలే వచ్చిండ్రు. అటు పోదాం పండి.
ఒకసారి చార్మినార్ మైసమ్మ అంటారు. ఈ అమ్మ భాగ్యలక్ష్మి అమ్మ మనము ధనత్రయోదశి అప్పుడు దీపావళి అప్పుడు వచ్చి ఈ అమ్మవారిని దర్శనం చేసుకొని నేను ఒక ముచ్చట చెప్పినా కదా, దీపావళి అప్పుడు ఈ అమ్మవారి పేరు మీద అందరికీ వెండి నాణ్యాలు వంచి అందరు చల్లగా ఉండాలని మొక్కుకుంటారు. ఆ అమ్మ ఈ బంగారు భాగ్యలక్ష్మి తల్లి బంగారు తల్లి బంగారం లెక్కనే ఉంటుంది. రోజు ఒక అలంకారం చేసి అమ్మవారిని ముద్దుగా తయారు చేస్తారు. ఈరోజు మొత్తం చుట్టూ నాగులను పెట్టి అద్భుతంగా తయారు చేసిన బోనాల పండుగ సందర్భంగా. తమ్మి నమస్తే. బాగున్నా? నమస్తే అమ్మ, బాగున్నా. మనం దీపావళికి గాలిస్తే మళ్ళీ బోనాలకే, మళ్ళీ బోనాలకు గాలిస్తే మళ్ళీ దీపావళికే మంచిగా ఉన్నది తమ్మి. మనము ఏం చేసిండ్రు ఈ రోజు ప్రత్యేకంగా అమ్మకు పూజలు? అమ్మవారికి ఉదయం 4 గంటలకు అభిషేకం చేసి అలాగే కుంకుమార్చన చేసి ఉదయం 7 గంటలకు అమ్మవారి ఆరతి చేసి ప్రజలందరికీ దర్శనం మొదలైతే రాత్రి 12-1 గంట వరకు కంటిన్యూగా కొనసాగుతుంది అమ్మవారి దర్శనము. అలాగే మీరు చూడొచ్చు భాగ్యలక్ష్మి దేవాలయంలో ప్రతి సంవత్సరం జరిగే ఈ బోనాల పండుగ ఈ సంవత్సరం కూడా చాలా ఘనంగా చాలా వైభవంగా జరుగుతుందమ్మా. అన్నదాన ఈ అమ్మ భాగ్యలక్ష్మీదేవి అమ్మవారు అంటారు కదా, నిజానికైతే అవునమ్మా. ఈ అమ్మకు బోనాలు సమర్పిస్తారా మరి? అంటే తెలంగాణ ప్రజలందరూ చార్మినార్ మైసమ్మ అని కూడా అమ్మవారిని పిలుచుకుంటారు. అలాగే చార్మినార్ మైసమ్మ అని మొక్కుకుంటారు. అందుకని కూడా అమ్మవారికి బోనము నైవేద్యం సమర్పణ చేయడం జరుగుతుందమ్మా. ఇప్పుడు ఈ అమ్మవారికి రాత్రి దాకా ఎక్కడ మధ్యలో మళ్ళీ సేవలని పూజలని ఆపకుండా పబ్లిక్ అయితే దర్శనం ఇస్తున్నారు కదా. ఉదయం 7 గంటల నుండి మొదలైతే రాత్రి 12 గంటల వరకు 1 గంట వరకు కంటిన్యూగా టెంపుల్ ఓపెనే ఉంటుంది. ప్రజలందరికీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా అందరికీ ప్రసాదం కానివ్వండి, నైవేద్యాలు కానివ్వండి అందరికీ మంచిగా ఇవ్వడం జరుగుతుందండి. ఈ రోజు ఎవరన్నా ప్రత్యేకంగా అతిథులు ఎవరన్నా వచ్చిండ్రు అమ్మవారిని దర్శనం చేసుకోనికి? ఇంకెవరన్నా వచ్చేడుదున్నదా? అవునమ్మా, ఉదయం మన మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పణ చేయడం జరిగింది. అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ తోటి మన పొన్నం ప్రభాకర్ గారు వచ్చి దర్శనం చేసుకున్నారు. అలాగే అవునండి, దానం నాగేందర్ గారు వచ్చారు. మన గవర్నర్ గారు బండారు దత్తాత్రేయ గారు వచ్చిపోయారు. అలాగే మాజీ గవర్నర్ సార్, అక్కడ గవర్నర్ ఇప్పుడు సార్. అవునండి. అయితే ఇప్పుడు వచ్చి ఇందాకే డాక్టర్ లక్ష్మణ్ గారు వచ్చి అమ్మవారిని దర్శనం చేసి వెళ్ళారు. అలాగే కాసేపట్లో మన తెలంగాణ ప్రభుత్వ ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు కుటుంబ సభ్యులతో దర్శనానికి రానున్నారండి. ఇప్పుడు బట్టి విక్రమార్క సార్ గిట్లా దర్శనం చేసుకుపోతానని చెప్పిండు. అంటే ఆయన గిట్లా వస్తాడు కాబట్టి పబ్లిక్ అందరికి వచ్చిన వాళ్ళకి వచ్చినట్టుగా ఎక్కడ కూడా ఆటంకం లేకుండా ఒక లైన్ ఇడిచిండ్రు, 2వ లైన్ బోనాలు పోతున్నాయి. ఎంత ముద్దుగా అనిపిస్తుంది అంటే ఎవరికి కష్టం లేకుండా నిమ్మలంగా లైన్ పోతుంది. బాగానే అనిపిస్తున్నది అక్క, లైన్ దర్శనము మంచిగా నిమ్మలంగా అనిపిస్తున్నది. లైన్ దర్శనం మంచిగానే అనిపిస్తుంది తమ్మి. కష్టమేం లేదు, నిమ్మలంగా మంచిగా దర్శనం ఇస్తుండ్రు. ఎవ్రీ ఇయర్ ఇట్లనే వస్తాం, దర్శనం మంచిగా చేసుకుంటామా అని చెప్తుండ్రు. అమ్మవారి దర్శనం ఒక లైన్ నడుస్తున్నది, అవతల లైన్ ఏమో బోనాలు నడుస్తున్నాయి. బోనాలు ఎత్తుకున్న వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మొదలు బోనాలు వెళ్ళిపోతున్నారు. ఎవరన్నా పెద్దలకి ఇట్లా వస్తే ఇటు సైడ్కి నుంచి నడుస్తున్నారు. కాబట్టి లైన్కు కానీ దర్శనంకి కానీ ఒక నిమిషం ఆలస్యం అనేది లేకుండా నిమ్మలంగా సాగుతుంది. తమ్మి నేను ఒక ముచ్చట అడుగుదాం అనుకుని మర్చిపోయినా. పొద్దుగాల నుండి ఇప్పటి వరకు ఎంతమంది వచ్చిండ్రు, రాత్రి వరకు ఎంతమంది వస్తుండొచ్చు? అమ్మాయి ప్రతి సంవత్సరం బోనాల పండుగ నాడు లక్షలాది మంది దర్శనాన్ని చేసుకుంటారు. ఇప్పటివరకైతే నేను అనుకుంటాను దాదాపు ఒక 10-20 వేల మంది పొద్దున్న నుంచి అమ్మవారికి దర్శనం చేయడం జరిగింది. అయితే ఇది ఇలాగే రాత్రి వరకు కొనసాగుతుంది. మళ్ళీ రేపు అమ్మవారి ఘటాలు ఉంటాయి. దీనికంటే ఎక్కువ పబ్లిక్ ఉంటుంది ఘటాల్లో. ప్రతి ఒక్కరికి కూడా చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయం తరపున ప్రసాదాలు ఏర్పాటు చేయడం జరుగుతుందండి. ప్రసాదాలు జోరుగా ఉంటాయి. ఎక్కడ ప్రసాదం ఎట్లున్నా కానీ ఓల్డ్ సిటీ ప్రసాదాలకు పెట్టింది పేరు. ఎందుకంటే ఎవరికి మేము టిఫిన్ చేసి రాకపోతే ఎట్లా అన్న పికిరే ఉండదు. ప్రసాదాలు తినుకుంటే మొత్తం దినమంతా గాడిపోయచ్చు మనం, అంత బాగుంటాయి ఇక్కడ దిక్కు ప్రసాదాలు. ఇప్పుడే కాదు, వినాయక చవితి అప్పుడు వచ్చినా అట్లనే ఉంటాయి, ఇప్పుడు వచ్చినా అట్లనే ఉంటాయి, దీపావళి అప్పుడు వచ్చినా అట్లనే ఉంటుంది. పోయేస్తా తమ్మి అమ్మవారి దర్శనం చేసుకొని పోదాం అనుకున్నాం. బోనాల పండుగ శుభాకాంక్షలు. అమ్మవారి ఆశీస్సులు మీరు అందరి మీద ఉండాలి. ఆశీస్సులు ఉంటేనే చల్లగుంటాం మనం. మనకు అమ్మ మంచిగా చల్లగా చూస్తే చాలు, అంతకంటే ఏమొద్దు. ఎందుకంటే అమ్మ చూసిందంటే అన్నస్తాయి. బోనాల పండుగ సందర్భంగా భాగ్యలక్ష్మి అమ్మవారి కాడికించి మీకు అందరికీ ముచ్చట. మళ్ళీ ఒక గుడి కాడికి పోయి మళ్ళీ మాట్లాడుకుందామండి. అమ్మవారి దర్శనం చేసుకొని బయటికి వెళ్ళంగానే ఒక బుడ్డ దాన్ని తీసుకొని ఒక అన్న వచ్చిండు. ముద్దుగున్నావు అప్పు అన్న. నమస్తే, ఏం పేరు? నా పేరు రాజ్ కుమార్ అమ్మ. రాజ్ కుమార్ అన్న, మీకు మీ మన్మరాలు
ఇక్కడ టీవీలో దిక్కు వస్తుందో ఏమో మైకు గుంజుకుంటున్నది అవు మరి ఇక నువ్వు తర్వాత మరి నువ్వేగా నేర్పించిర్రు ఇక ఇట్లా పట్టుకుంటుంది ఇక. చూడండి ఎంత బాగా ముద్దుగా మాట్లాడుతుంది ముద్దుగా. చూడండి మాట్లాడుతుందంట మరి నీతోటి మాట్లాడుతుందంట అమ్మ నమస్తే నా కోడలు మన మిస్సెస్ నా కొడుకు వచ్చిర్రు వీళ్ళు మేము ఆస్ట్రేలియాకి అక్కడ నుంచి వస్తున్నాము. మంచిగా ఉండాలి, అందరు బాగుండాలి. ఇక అందరూ కరోనా నుంచి ఇంకా నెక్స్ట్ ఇయర్ అంతా మంచిగా ఉండాలని మొక్కుకుంటున్నాం. కరోనా తర్వాత కూడా అంతా బాగుండాలి అన్న లెక్కతోటి మంచిగా వచ్చిండ్రట. అందరు అమ్మ, ప్రజలు ఎక్కడ ఆస్ట్రేలియాలో ఎక్కడ ఉంటారు మీరు? మేము సిడ్నీలో ఉంటాం. సిడ్నీలో ఉంటారు. ఈ బుడ్డది ఈమె కూడా మా పెద్ద పాప చిన్న పాప. చిన్న పాప ఇద్దరు పిల్లలు, మీరు అంతా అక్కడే మా హస్బెండ్ ఉన్నాడు. పండగకు వచ్చిండ్రు బోనాలకు. అక్క నమస్తే, పిల్లలు వచ్చిండ్రు. సంతోషమేనా? చాలా సంతోషము. మన హైదరాబాద్ లో నేను పుట్టి పెరిగింది ఇక్కడే. ఇక్కడ నుంచి అప్పటి నుంచి మీ ఆయననే మా కానీ ఆయన. చూసిన హైదరాబాద్ వాళ్ళు అంత చల్లగున్నారు. కామరెడ్డి వాళ్ళు చూడండి ఎంత లొల్లు ఉన్నారు. ఎట్లా అనిపిస్తుంది అక్క? చాలా చాలా బాగా అనిపిస్తుంది. చాలా నమ్మకము, చాలా నమ్మకము. ప్రతి సంవత్సరము బోనాలకు ప్రతి సంవత్సరం నైవేద్యం తీసుకొని ఎల్బీ నగర్ లో ఉంటున్నాము. అక్కడి నుంచి అయినా ఇంత దూరం వస్తాం నైవేద్యం తీసుకొని. నైవేద్యం తీసుకొని తమ్ముడు నమస్తే. ఈయన ఆస్ట్రేలియాకి వచ్చిండు. ముద్దుకి ఇద్దరు పిల్లల్ని తీసుకొని వచ్చిండ్రు ఆడికెంచి. ఎట్లా అనిపిస్తున్నది? చాలా బాగా అనిపిస్తుంది. ఏం మొక్కుకుంటారు తమ్మి ప్రతి సంవత్సరం ఇడ? అందరూ మంచిగా ఉండాలని మొక్కుంటాం అంతే. అంతే సార్. ఇప్పుడు చదువుకుంటుందా? ఆడనే చదువుతుందా ఈడ చదువుతుందా? ఫస్ట్ క్లాస్ తెలుగు వస్తుందా? ఫస్ట్ తెలుగు వస్తుంది. తెలుగు వచ్చా బేటా? ఏ బంగారు తల్లి, ఏం పేరు? జాన్విక. ఏం మొక్కుకున్నావు అమ్మవారిని? నాకు చదువు రావాలి. నీ నువ్వు ఆస్ట్రేలియాకి పోయినా కూడా నాకు చదువు రావాలని మొక్కుకుంటున్నావా? కాదు, మంచిగా ఇగో చదువు వచ్చుడు కాదు, చదువు వచ్చేటటువంటి ఏకాగ్రత ఈ తల్లి అని మొక్కాలి. చదువు రాదు, మనమే చదువుకోవాలి. కూరలు అందరు పాపము నాకు చదువు రావాలి, నాకు చదువు రావాలని లొల్లే కానీ నేను చదువుకుంటాను కాదు. వెనకాల ఒక చెల్లెలు బోనం ఎత్తుకొని వచ్చింది. ఒక్కసారి జరగమ్మ. ఏం పేరు చెల్లె? ప్రణతి. ప్రణతి. ఎక్కడికి వచ్చి? లాల్ దర్వాజా. ఏం మొక్కుకున్నావు బేటా? 10th మంచి పాస్ కావాలని. 10వ తరగతి ప్రణతి 10th మంచిగా పాస్ కావాలని మొక్కుకున్నదంట. కాదు, 10th బాగా చదువుతున్నావా మరా? చదువుతున్నా. చదవకుండా పాస్ కావాలన్నా? చదువుతున్నా. ఇది ఎన్నోసారి ఎత్తుకున్నాడు బోనం నువ్వు? 6 years. ఎన్ని ఇయర్స్? 10 years నుంచి ఎత్తుకుంటా. ఈ వెలబాందుకు వస్తే ఒక చెల్లెలు ముద్దుగా కాదమ్మా. ఇప్పుడు బోనం గిని మేము పట్టుకొని రాలేదు. పట్టుకున్నాం, అయిపోయింది. బోనం అయిపోయింది, మాది ఎక్కిచ్చేసి వచ్చేసినాం. బోనం ఎక్కించి మేము కోకాపేటలో ఉంటాం. ఆడికెంచి చీడి దాకా వచ్చింది మరి. మా అమ్మ వాళ్ళ ఇల్లు ఉంటుంది ఇక్కడ చార్మినార్ ఓల్డ్ సిటీ. కోకాపేట నుంచి ఇక్కడికి వచ్చాను నేను. పేట నుండి ఈడికి మా వచ్చి మమ్మీ, మా చెల్లె, మా మరదలకు ఒక్కొక్క బోనం చేసుకున్నాం. బాగున్నా. ఏం మొక్కుకొని తెచ్చినావు బోనం? మా పాపకు జాబ్ రావాలి. వాళ్ళ బిడ్డకు జాబ్ రావాలని మొక్కుకొని బోనం తీసుకొని వచ్చిందట. మీకేది మరి? అమెరికాలో చదువుకుంటున్న ఆమెకి ఉద్యోగం రావాలి. బయట చదువుకుంటున్నది, ఆమెకు ఉద్యోగం రావాలంటే. నీ పేరు ఏంటమ్మా? లక్ష్మి అని. లక్ష్మి. మీరంతా మేమిద్దరం ఆడపిల్లలము. మా అమ్మ వాళ్ళ ఇంటికి బోనాలకు వచ్చినాం, పండగకి వచ్చినాం. ఆడపిల్లలని అందరినీ పిలుచుకున్నాం. ఆడపిల్లలు, మన్మళ్ళు, మన్మరాళ్ళు, అల్లుడు, వాళ్ళు వస్తేనే తృప్తి. కొడుకు, కోడలు అందరు వచ్చిండ్రు. మాది ఇక్కడనే లాల్ దర్వాజా. మాది లాల్ దర్వాజా. లాల్ దర్వాజా మానకల్లమ్మ గుడి దగ్గర ఉంటాం. అక్క ఏమైనా మొక్కుకుంటావా ప్రతి సంవత్సరం? వస్తాము. నేను మా పిల్లలంతా బాగుండాలని మొక్కుకుంటాం. పిల్లలు అందరు బాగుండాలని మొక్కుకున్నారంటే ఇగో ఈ బుజ్జి చూడండి అమ్మ. ముద్దుగా బోనంకి నేను జోరుగా చేసుకొని వచ్చి. నువ్వు ఏడికేంచి అమ్మ? ఉప్పుగూడళ్ళు. ఈ బుడ్డదానికి కూడా లంగవని నువ్వు వేసినావా? ఓయమ్మ అక్క ఎల్లెళ్ళు చూడండి అమ్మ, లంగవని వేసుకొని ముద్దుగా. ఏం పేరు బెట్ట? యశస్విని. నీ పేరమ్మా? సాయి ప్రియ. ఏం చదువుకుంటున్నారు మీరు? 5th. బోనాల పండుగ గురించి ఏమన్నా ఎరకనా యశస్విని నీకు? ఏం చేస్తారు రేపు బోనాల పండుగకు? దేవుడికి బోనంలో ఏముంటది? పరమాన్నం, ఇంకా శాఖ. పరమాన్నం, శాఖ ఉంటుంది. బోనాలు ఎక్కిస్తాం దేవునికి అని అయితే ఇది తెలుసు. నీకు తెలుసా బోనంలో ఏముంటుందా? ఈ తేపకు నువ్వు ఎత్తుకో ఇక మరి మళ్ళా సంవత్సరం నుండి బోనాలు. సరేనా అమ్మ? ఏం పేరు? రాజేశ్వరి. రాజేశ్వరి. ఏం మొక్కుకున్నావు తల్లి? అందరు మంచిగా ఉండాలి అని మొక్కుకున్నా. అంతే, అందరు మంచిగా ఉండాలి. అందరు మంచిగా ఉండాలని మొక్కుకున్నా. అందరు మంచిగా ఉండాలి. ఎవరికేం కష్టం రావద్దు అన్న ముచ్చటైతే మొక్కుకున్నదట. నడువుండి అవతలకి పోదామండి. సిర్రా సిటికెన సిందా